అంటే బస్సు అది నువ్వు మామూలుగా అడిగితే రావని. మీ ప్రేమ ఇంతలా దక్కుతున్నా సొంతం చేసుకోలేని దురదృష్టవంతురాల్ని సార్ నేను. మిమ్మల్ని ఎలా దూరం పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. అబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు. పర్లేదు తీ డార్లింగ్, నేనే కదా తీయమంటుంది. నాకు భయంగా ఉంది. ఏంటి నా మీద నమ్మకం లేదా? షర్టే కదా నేను తీయమంటున్నాను. ప్లీజ్ తీయరా. వద్దు. నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నాను. మరైతే తీ. ఇప్పుడు నువ్వు షర్ట్ తీయకపోతే నా మీద ప్రేమ లేనట్టే. కాదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అయితే తీ. సరే తీస్తానుండు. అంజలి, నువ్వు డోర్ ఎలా తీసుకునొచ్చా? నువ్వు డోర్ గడియ వేసుకుంటేనే కదా. అయినా ఒకరు నిన్ను చూడకూడదని తలుపులు వేసుకోవాలనుకున్నావు సరే, కానీ నీ పరువు నువ్వే అరచేతిలోకి తీసుకొని చూపిస్తున్నావని అర్థమవుతుందా? నువ్వేమైనా నా అక్కవా లేదా నా ఫ్యామిలీ మెంబర్వా? నా పర్సనల్ విషయాలు నీకు అనవసరం. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అది కాదంజలి. నీ జీవితంలో ఏమైందని నేను అడిగానా? ఎందుకు మొగుడు వదిలేసొచ్చావు? వాడెందుకు నీ చుట్టూ తిరుగుతున్నా నువ్వు ఇంట్రెస్ట్ చూపించడం లేదు? వాడు మగాడు కాదా అనా? ఏయ్, బెటర్. ఈ చెయ్యి ఎలా దించావో నీ అతి పెత్తనం కూడా అలాగే తగ్గించు. ఆ చిన్న పాపను అడ్డు పెట్టుకో, లేదా నీ అందాన్ని అడ్డు పెట్టుకో. ఏదైనా చే, ధ్రువ నీ ట్రాప్లో పడాలి. నాకు తెలుసు వసు, నువ్వు వస్తావని. ఇన్నాళ్ళు ఎలా ఉన్నావు ఇలా నన్ను వదిలి? వసు 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 వసు, నేను చెప్పేది విను.
వినడానికి ఏముంది సార్, చూశాను కదా. అది నువ్వు అనుకున్నాను వసు. నిజంగా నా మాట విను. నేను అనుకున్నారా? ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తారు? వసు ప్లీజ్ అలా మాట్లాడకే, పొరపాటు పడ్డాను. పొరపాటు కాదు సార్, ఇది మీ పద్ధతి. నేను మీ నుంచి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. వసు వసు ప్లీజ్. చెయ్యి వదిలేయండి సార్. మీ స్పర్శ తగిలినా ఇప్పుడు నాకు కంపరంగా ఉంది. తను అర్థం చేసుకో ధ్రువ, వదిలే. నీకు నేనున్నాను కదా. తనకి నేనున్నాను మీరా, అది మారదు. తనంతలా చేకొట్టి వెళ్ళిపోతుంటే కూడా నీకు అర్థం కావట్లేదా ధ్రువ? తను నిన్ను వద్దు అనుకుంటుందని. నన్ను చీకొట్టింది, బాధపడింది, తిట్టింది. ఇవన్నీ ఎందుకు చేసిందో తెలుసా? నిన్ను పట్టుకోవడం చూసి. అంటే అర్థం ఏంటి? తనకి నేనంటే ప్రాణం. అందుకే నిన్ను పట్టుకుంటే చూడలేకపోయింది. యాక్చువల్లీ థ్యాంక్ యూ. నీ వల్ల అది మళ్ళీ ప్రూవ్ అయింది. అది నువ్వు అనుకున్నాను వసు. నిజంగా నా మాట విను. పొరపాటు కాదు సార్, ఇది మీ పద్ధతి. నేను మిమ్మల్ని అనుమానించలేదు సార్. అనుమానించినట్టు నటించాను అంతే. నాకు తెలుసు సార్, నేను కాకపోతే ఇంకొకరని మీరు అనుకుని ఉంటే నా కోసం ఇంతలా బాధపడేవారే కాదు. ప్రేమించడం అందరూ చేస్తారు, కానీ అర్థం చేసుకునే ప్రేమ మీకు మాత్రమే ఉంది. ఎంత బాధ పెట్టినా దాన్ని భరించే మీ ప్రేమ ముందు నేను ఓడిపోతూనే ఉన్నాను సార్. టూ అవర్స్ అయింది. వసుకి ఇప్పుడు కొంచెం కోపం తగ్గుంటుంది. పిలిచి ఇంకొకసారి సారీ చెప్పేద్దాం. మహా అయితే తిడుతుంది, లేకపోతే పిచ్చిది ఏం ఆలోచించి మళ్ళీ ఏం డెసిషన్ తీసుకుంటుందో ఏంటో. లిఫ్ట్ చేయడం లేదు. రిసెప్షన్కి ఫోన్ చేసి వసుని లోపలికి పంపించమని చెప్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వసుంధర మేడంని ఒకసారి నా రూమ్లోకి రమ్మని చెప్పండి. మేడం హాఫ్ డే లీవ్ ఇచ్చి వెళ్ళిపోయింది సార్. లీవా? ఎప్పుడు? ఒక గంట అవుతుంది సార్.
చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఫోన్ స్విచ్ ఆఫ్. ఏమి తప్పు చేశానే ఇంత శిక్ష ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది వసు? ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే వసు వసు ప్లీజ్. చెయ్యొద్దులండి సార్. నేడు తెలుసు మీ స్పర్శ తగిలినా ఇప్పుడు నాకు కంపరంగా ఉంది. సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే వేడు కంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే ఒక్క క్షణంలో అనుకున్నదంతా తారుమారు చేసేసింది. ఛ! నువ్వు తన వెనకాల ఎంత పరిగెత్తినా ఆ దూరం పెరుగుతుందే కానీ తగ్గదు ధ్రువ, తగ్గనివ్వను. వసుంధరా, నీకోసం మీ హస్బెండ్ వచ్చారమ్మా. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నట్టున్నాయి. బాయ్స్ 7 తర్వాత రాకూడదు, ఎవరిని కలవకూడదు అని. అవి అందరికీ అప్లై అవ్వవా? వచ్చింది తన హస్బెండ్, బాయ్ ఫ్రెండ్ కాదు. మరి ఇదే ఊర్లో హస్బెండ్ ఉంటే తను హాస్టల్లో ఉండడం ఎందుకు? మళ్ళీ అతను ఇక్కడికి డైలీ వచ్చి కలవడం ఎందుకు? ఇవన్నీ మీకు డిస్టర్బింగ్ గా అనిపించవు? మేమేదైనా చేస్తే అనిపిస్తాయి. స్ట్రేంజ్. నేనేనని చెప్పేయండి మేడం. ఎవరొచ్చినా కలవనని చెప్పండి. అయ్యో అదేంటమ్మా, ఆయన రాగానే నువ్వు ఉన్నావని చెప్పేశాను. చాలా కంగారు పడుతున్నారు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీకేం పని ఇక్కడ? వెంట పడ్డం, వేధించడం అలవాటైపోయిందా మీకు? వసు ప్లీజ్ నా మాట విను. నన్నేం చేయమంటావు? నువ్వు ఫోన్ ఎత్తడం లేదు, కనీసం మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వవు. నాకెంత టెన్షన్గా ఉందో తెలుసా? ప్లీజ్ వసు, నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకోవడానికి ఏముంది? ఈరోజు నిజంగా క్యాబిన్లో మీరా పట్టుకుంటే నువ్వే అనుకున్నాను వసు. మీరు ఎవరిని పట్టుకుంటే నాకేంటి, ఎవరితో ఉంటే నాకేంటి? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. వసు ఎందుకు వసు? నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇంత హార్ష్గా మాట్లాడుతున్నావు. వసు జ్వరం వచ్చిందా? ఒళ్ళు కాలిపోతుంది. నాకేం కాలేదు, మీరు వెళ్ళండి. ఏమీ కాలేదంటావేంటి? ఒళ్ళు కాలిపోతుంది. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నేను రాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. సరే, నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఈ రాత్రంతా ఇక్కడే నిలబడతాను. చూద్దాం. ఇంత మొండి చేయడం బాలేదు. మరి నువ్వు చేసేదాన్ని ఏమంటారు? చూడండి, నేను చెప్పాల్సింది చెప్పాను. నించోండి. ఎంతసేపు నిల్చుంటారో మీ ఇష్టం. అరే వసు 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 వసు, నేను నించుంటే నీకు జ్వరం తగ్గదే. డాక్టర్కి చూపిస్తేనే తగ్గుతుంది. హలో డాక్టర్. వసుంధరా, వసుంధరా, ధ్రువ సార్ పిలుస్తున్నారు. ఆయన ఇంకా వెళ్ళలేదా? లేదమ్మా. అందరికీ రూల్స్ పెడుతున్నారు, నా విషయంలో ఎందుకు పెట్టడం లేదు మేడం? నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వమని నేను అడగలేదే. మీరు ఆయన్ని వెళ్ళమని వార్నింగ్ ఇస్తే
ఇన్నిసార్లు ఆయన ఇక్కడికి వచ్చేవారే కాదు. సరే నేనే చెప్తాను. డార్లింగ్, ఇప్పుడే అది బయటికి పోయింది. ఎంతో కష్టపడితే ఈ హాస్టల్లో రూమ్ దొరికింది. ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? నువ్వు హాస్పిటల్కి రమ్మంటే రాలేదు, అందుకే డాక్టర్ గారినే ఇక్కడికి తీసుకొచ్చాను. డాక్టర్ చూడండి. పదమ్మా, అక్కడ కూర్చుందు గాని. నేనేంటో నాకే తెలిపి నన్ను నడిపిన వెలుగే నువ్వే, నా కల ఒక నిజముగా చూసిన స్నేహమే నువ్వే, నా అడుగులు ఎటు వెయ్యాలో చూపించిన దారే నువ్వే, నా గెలుపుని ముందే చూసిన ప్రేమవే నువ్వే, నా గుండెలో నీ మాటలన్నీ పాటలాగా మార్చింది నువ్వే, ఏ అర్థం లేని పుస్తకాన్ని నాకంటూ అర్థం ఉందని చెప్పింది నువ్వే, నువ్వే నా ధైర్యం, నువ్వే నా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఈ టాబ్లెట్స్ వాడండి, తగ్గిపోతుంది. మ్మ్. ఏమైనా అవసరమైతే కాల్ చేయండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. మేడం, నేను మెడిసిన్ తీసుకొని వస్తాను. సరే. వసుంధరా, ఈ టిఫిన్ తిని ఈ టాబ్లెట్స్ వేసుకో అమ్మా. లేదంటే మీ వారు అక్కడే కూర్చుంటానని చెప్తున్నారు. తర్వాత నీ ఇష్టం. టాబ్లెట్ వేసుకో అమ్మా. అమ్మా వసుంధర, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. నీకొక అక్కగా చెప్తున్నాను. ఆడది గడప దాటి వస్తే జీవితం నరకంగా ఉంటుంది. నీ భర్త చాలా మంచివాడు. నువ్వు ఎంత కోపం చూపిస్తున్నా ఓపిగ్గా భరిస్తున్నాడు. కానీ ఈ భరించడం ఒకరోజు మోయలేని బరువు అయిపోతుంది. వాళ్ళ మనసు విరిగిపోతుంది. అప్పుడు నువ్వు కావాలనుకున్నా వాళ్ళని నువ్వు చేరుకోలేవు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. టిఫిన్ తిని ఈ టాబ్లెట్స్ వేసుకో అమ్మా. లేదంటే మీ వారు అక్కడే కూర్చుంటానని చెప్తున్నారు. నీ భర్త చాలా మంచివాడు.
నువ్వు ఎంత కోపం చూపిస్తున్నా ఓపిగ్గా భరిస్తున్నాడు. ధ్రువ, ఈ అట్మాస్ఫియర్ నీకు నచ్చిందా? నచ్చే ఉంటుందిలే. మీరా, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. ఇంకొకసారి పర్మిషన్ లేకుండా గదిలోకి రావడానికి కూడా ట్రై చేయకు. వెళ్ళు. అంజలి, నీకేమైనా పిచ్చి పట్టిందా? 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే నా వీడియోలు నెట్ లో అప్లోడ్ చేస్తానని టార్చర్ చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు నాకెవరిస్తారు? నేనిస్తాను. నీతో పాటు నేనొస్తాను. నన్నే కొడతావే?